మోక్షం యొక్క లక్షణం ఏమిటి అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యము, భగవంతుని అలా చూస్తూ ఉండగలగటమే మోక్షము. ఆయనను విడిచిపెట్టడం, ఆయన వియోగం ఏదైతే ఉందో అది నరకం, దుఃఖం అవుతుందన్నమాట. మరి అయోధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా రాముణ్ణి చూస్తూ ఉండడం ద్వారానే వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందినటువంటి వారయ్యారు. ఎప్పుడైతే రాముడికి దూరం అయ్యారో అది సహించలేనటువంటి వారయ్యారు. అంటే ఎప్పుడూ పరమాత్మతో కలిసి ఉండాలి అనే భావన, కలిసి ఉండడమే ఉండగలగటం, పరమాత్మను విడిచి ఉండలేకపోవటం ఏదైతే ఉన్నదో అదే మోక్ష దశ అని అంటారు. అదే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలుగజేసేది అంటారు. మరి అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆ మోక్ష దశలో ఉన్నారు. మరి సాక్షాత్తుగా పరమాత్మను వీక్షించినటువంటి వారు కావున అయోధ్యయే వైకుంఠము అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిత్యసూరులు, ముక్తులైనటువంటి మోక్షాన్ని పొందినటువంటి వారు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు.